seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది యాష్ వెన్స్డే రోజు మధ్యాహ్నం మేము చేసుకున్న లంచ్ సాంబారు, బెండకాయ ఏపుడు, ఇంకా రసం. ఎందుకంటే ఒక పూట మాత్రమే కంప్లీట్ భోజనం చేస్తాం అనమాట. మధ్యాహ్నం అంతా మంచిగా పడుకుని లేచిన ఫేసెస్ ఇవి. మార్నింగ్ పిల్లలు పడుకున్నప్పుడు, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు పడుకుంటాం, అప్పుడు పడుకోలేదు. సో ఏమంటారు, బ్యాలెన్స్ చేస్తాం అనమాట. దానికి మధ్యాహ్నం పడుకున్న ఆ టైంని కూడా. ఇప్పుడు చర్చ్కి వెళ్ళాలి, వాళ్ళ యాష్ వెన్స్డే ఈవినింగ్ మాస్. ఎలాగో వర్కింగ్ డే కాబట్టి ఈవినింగ్ మాస్ పెట్టారు. 6:30కి ఇంకొక గంట ఉంది. తొందరగా తయారైపోయి వెళ్ళాలి. ఈయన పాప బయటికి వెళ్ళారు, ఎందుకంటే రేపు ఐస్ స్కేటింగ్ ఉంది పాపకి. అది ఏంటంటే ఫ్రీ టిడ్స్ బ్యాంకన్లో ఐస్ స్కేటింగ్ షూస్, హెల్మెట్ అవన్నీ తీసుకోవాలన్నమాట రెంటల్కి. సో అది తీసుకోవడానికి అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు మేమిద్దరం తయారైపోయి ఉండాలి. కానీ వీడికి ఫుడ్ పెట్టాలా వద్దా అర్థం కావట్లా, ఎందుకంటే చాలా టైం పడుతుందంటే ఇవాళ. చూద్దాం, ఉంటాడు. సో అదండి, మీరు చూస్తూ ఉండండి. అసలు తల దూకోవడానికి కూడా ఇది లేదు, అలా పడుకుంటే అంతే తినేసేసి. ఎందుకంటే ఇవాళ ఫాస్టింగ్ ఉండాలి, ఫస్ట్ డే లెంట్. సో ఫాస్టింగ్ ఉన్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఏం చేయలేదన్నమాట. కాఫీ, ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేటప్పటికి నీరసం వచ్చేసింది ఆకలికి. సో అది మీరైతే వ్లాగ్ చూస్తున్నాను. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కిచ్ కిచ్కి. పిల్లలకి హాలిడేస్ అయిపోయినాయి కదా, సో వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చారు. ఫుల్ టైర్డ్ ఉన్నారు. బట్ ఎలా ఉన్నా కూడా యాష్ వెన్స్డే రోజు ఖచ్చితంగా మాస్కి వెళ్ళాల్సిందే. సో ఈవినింగ్ 6:30కి, ఎందుకంటే వీక్ డే వచ్చింది అండ్ అందరూ వర్కింగ్ కాబట్టి ఈవినింగ్ మాస్ పెట్టారు. సో ఈవినింగ్ 6:30కి వెళ్ళాం అనమాట. పాపకి ఏంటంటే నెక్స్ట్ డేనే ఐస్ స్కేటింగ్ ఇది ఉండింది. వాళ్ళ క్లాస్ వాళ్ళతోటి తీసుకుని వెళ్తున్నారనమాట. సో దానికి స్కేట్స్ కావాలి, హెల్మెట్ కావాలి అని అంటే ఇంకా ఇంటి దగ్గర ఫ్రీ టిడ్స్ బ్యాంక్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఏంటంటే మనము రెంట్కి తీసుకోవచ్చు అనమాట. ఇలాగ ఐస్ స్కేటింగ్ అనే కాదు, ఏదైనా కూడా రెంట్కి తీసుకోవచ్చు మనం, లైక్ బ్యాగ్స్ కానివ్వండి అట్లా. సో అక్కడికి వెళ్ళి ఈయన ఇంకా పాప తీసుకున్నారనమాట. ఈయన ఒక్కరినే వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే షూస్ ట్రై చేసి చూడాలి కదా సైజు, అందుకని ఇంకా పాపను కూడా తీసుకుని వెళ్ళారు. అది వచ్చేటప్పటికే 6 అవుతుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా స్నానాలు చేసుకుని తయారైపోయి అయితే చర్చ్కి బయలుదేరాము త్వరగా. ఇంకా టైంకి వెళ్ళాం అనమాట లక్కీగా. కానీ ఎందుకునో అంటే అంత ఏమంటారు, ఫుల్ అవ్వలేదన్నమాట చర్చ్. చాలా తక్కువ మంది వచ్చారని అనిపించింది నాకైతే, పండగ అయినా కూడా. బట్ ఎవరిది వాళ్ళది వీక్ డే అండ్ బిజీగా ఉంటారు కదా, అందుకని రాలేదేమో అని అనుకున్నాం. కాకపోతే ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ రోజు నుంచి లెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది. లెంట్ సీజన్ అంతా 3 థింగ్స్ మెయిన్: ప్రేయర్, ఫాస్టింగ్, ఆర్మ్స్ గివింగ్ అంటారు. సో ఆ 3 అట్లీస్ట్ కొన్ని టైమ్స్ అన్నా పాటించాలి. రోజు చేయలేకపోయినా మనం అట్లీస్ట్ వెన్స్డేస్, ఫ్రైడేస్ అన్నా ఫాస్టింగ్ చెయ్యాలి అని అయితే అనుకున్నాం అనమాట. ఫాస్టింగ్ అంటే మరీ ఫాస్టింగ్ కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాం అండ్ డైరెక్ట్గా లంచ్ అనమాట. యూజువలీ 3 తర్వాత తినాలి అని అంటారు. బట్ ఈయనకైతే షుగర్ ఉంది, ప్లస్ నేను ఫీడ్ చేస్తున్నాను, సో కష్టమే. బట్ ఆ రోజైతే ట్రై చేసాం, వెన్స్డే అయితే ట్రై చేసాము, సక్సెస్ఫుల్గా ఫాస్టింగ్ ఉండగలిగాము. తిన్న తర్వాత సాంబారు బెండకాయ తిన్న తర్వాత అబ్బా అసలు అమ్మా అనిపించింది. మనకి 1 డేనే అట్లా ఉంది కదా, అలాంటిది దేవుడు 40 డేస్ ఎలా చేశారా అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటైందంటే ఆ రోజే ఈయన మేనత్త చనిపోయారనమాట. అంటే మావయ్య వాళ్ళ అక్క. సడన్గా అయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేశారు. హాస్పిటల్లో ఒక 5 days ఉన్నారు.
ఇంకా తర్వాత హార్ట్ రేట్ తగ్గిపోయి సడన్గా డెత్ అయితే అయింది. ఇంకా అదే ఇంకా ఆయన అంతా ఆ మూడ్లో ఉన్నారనమాట. సడన్గా అయిపోయిందే అంతా అని చెప్పి ఇంకా నాకు అనిపించింది అరే అని ఇంకా ప్రేయర్ చెప్పుకున్నాను. పెద్ద అటాచ్మెంట్ నాకైతే లేదు కానీ బట్ తెలుసు కదా, సో మనిషి అయితే తెలుసు, బాధ అనిపిస్తుంది. ఇంకా అలా ప్రేయర్ చెప్పుకున్నాను అనమాట. ఇంకా వీకెండ్ అయినా కూడా పర్లేదని చెప్పి పిండి అయితే నానబెట్టాను. ఇంత వీక్ డే అంతా ఏమంటారు రకరకాలు ఇవి అయిపోయినాయి. అండ్ ఎందుకనో నాకు అనిపించింది ఇంట్లో ఉన్న కడాయిలన్నీ చాలా వార్న్ అయిపోయినాయి అనమాట. ఈ మధ్యకాలంలో నేను అసలు కిచెన్కి సంబంధించి ఏది షాపింగ్ చేసింది లేదు. అండ్ డెలివరీ టైంలో అంటే డెలివరీ అయిన తర్వాత అసలు ఎట్లా పడితే అట్లా వాడామన్నమాట, జాగ్రత్త లేకుండా. సో అన్నీ పాడైపోయినాయి. సరే ఒక కడాయి తీసుకుందాము అని చెప్పి ఫ్రైయింగ్ ప్యాన్ అమెజాన్లో సర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక మంచి ఇది దొరికిందనమాట. అదైతే ఆర్డర్ చేసుకున్నాను. దాని తర్వాత అలానే చూస్తూ ఉంటే స్టోరేజ్ బాక్సెస్ కనిపించినాయి. అండ్ చాలా ఏమంటారు అఫోర్డబుల్ రేంజ్లో దొరికిందనమాట. లైక్ 300 క్రోనాకి 20 బాక్సెస్. అసలు నేను షాక్. ఆ ప్యాకేజ్ చూసి వెంటనే అయితే నేను ఆర్డర్ చేసేసాను అనమాట. ఇంకా అవి ఎలా వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ రోజే డెలివరీ అనమాట, థర్స్డే. సరే ఇంకా చాలా అయితే నేను షాక్ అయ్యాను అనమాట. అండ్ నేను ఫస్ట్ నుంచి కూడా అసలు అదేంటో ఇక్కడే ఉంటాము ఇంకా సెటిల్డ్ అని అన్నా కూడా కిచెన్ని నేను ఏనాడు సరిగ్గా పట్టించుకున్నది లేదు. వండుకున్నామా తిన్నామా, ఏ ప్యాకెట్లు అయినా కూడా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే హెచ్ఆర్కి ఏది సంబంధించిన కవర్లో అట్లానే క్లిప్స్ వేసేసి అలా పడేసేదాన్ని. అసలు ఏమి కేర్ తీసుకోలేదు. నిజంగా ఆనెస్ట్గా చెప్పాలి అంటే నాకు అసలు ఇంట్రెస్టే లేదనమాట. లైక్ డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి, అట్లా దానికి నేమ్స్ రాసి పెట్టుకోవాలి, అంత ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఏముందిలే అని ఉత్త బేసిక్వి లైక్ టీ, కాఫీ, షుగరు, సాల్ట్ ఇవి పెట్టుకున్నావా, కారం పెట్టుకున్నావా అంతే. మిగిలినవి ఏం పెద్ద నేను ఇది కేర్ తీసుకోలేదు. ఒకానొక టైంకి నాకు అనిపించింది అనమాట, లైక్ ఎందుకు అంటే మనం ఇక్కడే సెటిల్ అయిపోతామని మనకు తెలుసు, ఇంకా నీట్గా పెట్టుకుంటే పోయిద్ది కదా, ఎలాగో తక్కువకు దొరుకుతున్నాయి అని నాకు కూడా మైండ్కి కొంచెం ఏదో ఒకటి చేశానే ప్రొడక్టివ్గా. అండ్ చూడ్డానికి కూడా ఇట్లా నేను కిచెన్లోకి వచ్చి ఇలా తీసి చూడగానే నాకు ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది అని అనిపించింది ఎందుకనో. అండ్ వెంటనే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ డేనే డెలివరీ వచ్చేసింది. చూసి షాక్ అనమాట. నిజంగా చాలా బాగున్నాయి అసలు, క్వాలిటీ కానివ్వండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ దానికి తోడు లేబులింగ్ కూడా ఇచ్చారనమాట. లేబులింగ్ ఇచ్చారు, స్పూన్స్ మెజర్మెంట్ది ఇచ్చారు, ఇంకా క్లిప్స్ ఇచ్చారు, ప్యాకెట్స్ లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకునే దానికి క్లిప్స్. సో మంచి డీల్ అని అనిపించింది నాకైతే. ఇంకా వెంటనే అయితే ఓపెన్ చేసి చూసుకున్నా కానీ వెంటనే అప్పటికప్పుడైతే సర్దుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది కదా. సో ఒక్క రోజులో నేను ఒక్కదాన్నే కూర్చుని అయితే చేయలేను, నాకు హెల్ప్ కావాల్సి వస్తుంది ఖచ్చితంగా మా కుట్టోడితోటి. ఇంకా అలాగా చూసుకుంటున్నాను అనమాట. లిటరల్గా షాక్ అయ్యాను. అండ్ మా ఆయన అంటాం పక్కన కూర్చుని, నీకు సడన్గా ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది అని. ఎందుకంటే ఎప్పుడు ఎంత అడిగినా కూడా వద్దు 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 అని అంటాను. కొంటానులే, ఐకియాలో యాక్చువల్గా ఇలాంటి బాక్సెస్ ఉంటాయి అన్నమాట, ఐకియాలో తీసుకుంటానులే అని అంటే వద్దంటే వద్దనేదాన్ని. ఎందుకంటే చాలా టూ మచ్ కాస్ట్లీ. అండ్ అంత అవసరమా అసలు, మనమే కదా ఉండేది, ఎవడన్నా వచ్చి చూస్తాడా ఏమన్నా నా చెకింగ్ అన్నట్టుగా, దేనికి డబ్బాలు అని అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. కానీ ఒక్కసారి నేను ఇట్లా పెట్టుకుని అన్నీ సర్దుకున్నాక మీకు షేర్ చేస్తాను అది కూడా. అసలు ఎంత బాగా అనిపించిందో, అసలు మైండ్కి భలే రిలాక్సింగ్ ఉండింది అనమాట. కానీ నేను అది చూడంగానే ఓపెన్ అయితే చేయలేదు, ఎందుకంటే ఫుల్ నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి. అవన్నీ ఓపెన్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. అండ్ మూతలు అవి సర్దుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఏ డబ్బాకి ఆ డబ్బాకి 4 డిఫరెంట్ సైజెస్ ఇచ్చారనమాట. మొత్తం 20 బాక్సెస్ ప్యాకేజ్ ఇది. సో నెక్స్ట్ డే సర్దుకుందాంలే అన్నట్టుగా ఇంకా నేను అలానే యాస్టీస్ పెట్టేశాను. ఇంకా ఆ రోజు ఫస్ట్ టైము మా కుట్టోడికి వాళ్ళ అక్క తినిపిస్తుంది. నేను ఫుల్ పనుల్లో ఉన్నాను, వరుసగా బిజీ అనమాట. ఇంకా మా పెద్దోడికేమో అస్సలు అంటే అస్సలు బాగాలేదు, ఊరినే కళ్ళు తిరుగుతున్నాయి అండ్ చాలా డిజీగా అయిపోతున్నాడు, ఒక రకంగా అయిపోతున్నాడు అనమాట.
ఇంకా సరేలే ఫ్రైడే వెళ్ళలేదు. ఎందుకని అంటే ఫ్రైడే వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ ఏదో అవుటింగ్ దీనికి వెళ్తున్నారనమాట. అది కొంచెం దూరం. మేము ఇటువైపు ఉన్నామంటే సిటీకి, అది అవతల వైపు అన్నట్టు. వీడియో చెప్పాడు, నా వల్ల కాదు, నేను నడవలేను, నేను వెళ్ళలేను అని చెప్పి. అప్పుడు మా అమ్మ అనుకుందంటే బుర్రుకెళ్ళాలి. అప్పుడు మా అమ్మ అనుకుందంటే బుర్రుకెళ్ళాలి. ఇప్పుడు చూసేమో షాక్ అయిపోయిందంట. కుట్టుగాని చూసి బుర్ర అనుకుందంట. ఎంత బుగ్గుట్టు కూసుకెళ్ళేసాడో అనుకుంది మా అమ్మ. చూస్తేనేమో అన్నాడు. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ బంగారు కొండలి. గుడ్ మార్నింగ్ చిట్టుకొండ. గుడ్ కొండ అంటే ఫోన్. అమ్మ వద్దే బాబా, వద్దే బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. హాయ్ 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 కుట్టాడు. కిషి కిషి పెట్టేస్తా ఇప్పుడు, తెలుసా? ఇంకా అందుకని సరేలే వాడికి బాగున్నప్పుడు బలవంతం చేయడం ఎందుకు అని చెప్పేది ఆపేసాం. ఫ్రైడే స్కూల్కి వెళ్ళా ఇద్దరుని. ఇంకా ఎలాగో వెళ్ళలేదు కదా అని చెప్పి నేను ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొని సర్దుకున్నా. నాకు ఆ డే అంతా పట్టింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సర్దుతానే ఉన్నా అనమాట. అంటే కొంచెం కొంచెం ఇలా రావటం, ఇలా చేయటం. వంట అయితే ముందర చేసేసాను, చేసి తిని రిలాక్స్ అయ్యి అప్పుడు మొదలెట్టా అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఈయన కాఫీ పెడతాను, కొంచెం ఇదిగా ఉంటుంది అని అన్నారు. నాకైతే తల పట్టేసింది ఒక్క రేంజ్లో. ఈ సర్దుకోవడం ఏమో కానీ నిజంగా అసలు ఇంట్లో ఇన్ని ఉన్నాయా అని అవి తీస్తే తెలిసింది ఎన్ని పాడైపోయినవి ఉన్నాయి, ఎన్ని డేట్ అయిపోయినవి, అసలు ఇవి ఎప్పుడు కొన్నాము అనే షాక్ అయ్యే ప్యాకెట్లు కూడా దొరికినాయి అనమాట. ఇంకా అవన్నీ తీసి చెత్తలో పడేశాను. నాకు అప్పుడు అనిపించింది, ఇలా కాదు, ఏది అవసరమో అదే కొనాలి, ఏది తింటామో అదే కొనాలి, ఇంకా వేస్ట్వి కొనే ప్రసక్తే లేదు అని చెప్పి నేను వీక్లీ ప్లానర్ రాసుకుందాం అని అనుకున్నాను అనమాట. ఫస్ట్ టైం నాకు అలా అనిపించింది. ఎందుకంటే ఊరికనే కనిపించినవి అన్నీ తీసుకుంటాము, అదేమో కంప్లీట్గా తినము, అది అలాగా ఉండిపోతుంది. అది ఉంది అని అలా దానిపైన పైలప్ అయిపోతే ఇంకా డేట్ కూడా అయిపోద్ది వేస్ట్. కానీ ఇలా ఎంత వేస్ట్ అవుతాయి మనీ అని చెప్పి ఇంకా వీక్లీ ప్లానర్ చేసుకుందాం అని. అది ఎప్పుడో ఉండింది, ఎప్పుడో తీసుకున్నాను యాక్చువల్గా. దాన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదు వీక్లీ ప్లానర్. అది ఎట్లయినా ఓపెన్ చేసి దాన్ని రాద్దాము. అండ్ మీల్ ప్లాన్ లాగా ఏ డే, ఏ బ్రేక్ఫాస్ట్, ఏ లంచ్, ఏ డిన్నర్, అండ్ ఏమేమి సామాన్లు కావాల్సి వస్తాయి ఆ వీక్ అంతా ఇలాగా చేసుకుంటే బెటర్ అని అనిపించింది. ఎంత కాదన్నా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఈయన బయటకు వెళ్తూ ఉంటారు, ఏదో ఒకటి అయిపోతుంది, అది తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్తారు. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి లైక్ రాసుకుని అయితే పెట్టాను. అండ్ అసలు ఇలా బాక్సుల్లో ఫిన్ చేసుకుంటా ఉంటుంటే ఎంత మంచి ఫీలింగ్ వచ్చిందో నాకైతే. అబ్బా, నాకు ఇచ్చిన ఎంత నీట్గా ఉందో అని అనుకున్నాను నేను చూసుకున్న తర్వాత మొత్తము. అండ్ పిల్లలు బాగా హెల్ప్ చేశారు అవన్నీ సర్దటంలో. అండ్ వాళ్ళకి తెగ నచ్చేసింది అనమాట అవన్నీ పెడుతూ ఉంటే. మా పాప అయితే, అమ్మ స్టిక్కర్లు ఎప్పుడు పెడతావు, తొందరగా పెట్టు, అవన్నీ రాసి పెట్టు, నేమ్స్, నాకు కూడా తెలియాలి కదా అని చెప్పి ఒకటే గోల. నేను ఇంకా నేమ్స్ అయితే రాయలేదు. ఆ రోజు సర్దటం అయితే సర్దాను కానీ పేర్లు రాయటానికి కుదరలేదు. సో ఆడికి బాగోపోయినా ఏదో ఒకటి చెయ్యాలి పని అన్నట్టుగా చేస్తున్నాడు అనమాట. అస్సలు బాగోలేదు, ఊరికే కళ్ళు తిరుగుతున్నాయి వాడికి. లైక్ వర్టిగో ప్రాబ్లం వచ్చిందో మరి ఏమో, లేకపోతే ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడం వలనో ఏమో కానీ బాగా నీరసం అయిపోయాడు.
ఇంకా ఒక్కోటి ఇలా అయితే నీట్గా సర్దుకున్నా అనమాట. అండ్ సర్దిన తర్వాత ఎక్స్ట్రా ప్యాకెట్స్ అన్నీ పైన పడేసాను బాస్కెట్లో పెట్టి. ఇంకా అవి సర్దిన తర్వాత చాలా వరకు ఇంట్లో అచ్చాలు లేవు తినేవి అని అనిపించింది. ఇంకా అవైతే లిస్ట్ అయితే రాసుకున్నాను అనమాట. వీక్లీ ప్లానర్ చేసుకున్నాను. అంతా చేసిన తర్వాత ఈయన మళ్ళీ షాక్ అయ్యారు. లైక్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు వీక్లీ ప్లాన్ చేయాలని, బాగుంది అని. అలా చేస్తే ఏంటంటే మనము తిననివి, లైక్ మనం ఇవి తినం అనేవి కూడా ట్రై చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఫేవరెట్లా పెట్టాను. ఒకరోజు పెద్దోడికి ఇష్టమైనవి అయితే, ఒకరోజు పాపకి ఇష్టమైనవి, ఒకరోజు ఈయనకి ఇష్టమైనవి. సో అలాగా చేశాను అనమాట. సో అన్ని వెరైటీలు అందరూ తినాల్సి వస్తుంది. నేను పప్పే తింటా, నేను సాంబారే తింటా అని అంటే ఇంకా కుదరదు అని అయితే అన్నాను. ఇంకా ఫైనల్గా అయితే నాకు ఇచ్చిన ఒక షేప్లోకి వచ్చింది. చూడంగానే అబ్బా ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో అని అనిపించింది. మీకు కూడా ఎలా ఉంది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఎన్నాళ్ళకి నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత స్వీడన్కి 5 years అయిపోయింది. కిచెన్ మీద ఇంత శ్రద్ధ పెట్టి సర్దుకున్నది ఇదేనేమో అని అనిపించింది నాకైతే. ఇండియాలో ఉన్నప్పుడు ప్రతిదానికి డబ్బాలు ఉండేవి, ప్రతిదానికి స్టోరేజ్ ఉండేది. లైక్ అక్కడ స్టీల్ బాక్సెస్ కదా, సో ప్రతిదీ నేను చక్కగా నీట్గా పెట్టుకునేదాన్ని. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముందిలే అని అనిపించింది. బట్ యా, ఫైనల్గా అయితే నా కిచెన్ని ఒక దీనికి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు నాకు ఎంత నచ్చిందో అసలు. కడాయి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అది మీతోటి. ఇదైతే ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడికి సాయంత్రం అయితే డ్రాప్స్ వేస్తాను అనమాట. విటమిన్ డి డ్రాప్స్ కంపల్సరీ వెయ్యాలి ఇక్కడ పిల్లలందరికీ. ఎవ్రీడే 5 drops అనమాట. అవైతే వేసుకుంటున్నాడు. అండ్ యా, 7 months ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో. 8th month కూడా వచ్చేస్తుంది ఈ నెలకి. అమ్మో, కుట్టోడు పెద్దోడు అయిపోతున్నాడు అని అనిపిస్తూ ఉంది. ఇగోండి చూడండి నా కిచెన్ ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. కొన్ని ఖాళీ డబ్బాలు కూడా ఇంకా మిగిలినవి, వాటికి ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇంకొన్ని గ్రాసరీస్ లేవు ఇంట్లో, వాటి కోసం నా ఎంటీగా పెట్టుంచా అనమాట. సో నాకు అసలు ఇప్పుడు ఎంత నీట్గా అనిపించిందో. పోపుల డబ్బా కూడా చక్కగా అన్నీ ఫిల్ చేసుకున్నాను. కొన్ని లేవు, అవి కూడా లిస్ట్లో రాసుకున్నాను అనమాట. అవి కూడా షాపింగ్ చెయ్యాలి. ఇంకా ఈ ర్యాక్ అయితే కత్తులు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు పడేశారు పిల్లలు. ఇంకా మాకేంటంటే ఇక్కడ శాంపిల్స్ లాగా వస్తాయి అనమాట మా కుట్టోడివి. సాలిడ్ ఫుడ్స్కి సంబంధించి అండ్ డైపర్స్ కానివ్వండి, అట్లా అన్నీ పిల్లలకు సంబంధించినవన్నీ శాంపిల్స్ లాగా వస్తాయి. అవన్నీ అయితే దాంట్లో పడేస్తాను అనమాట. డైపర్స్కి కూపన్ కోడ్స్ అని, బాటిల్స్కి కూపన్ కోడ్స్ అని, టిష్యూస్, అట్లా చాలా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ లాగా. సో అవన్నీ అయితే దాంట్లో పెడతాను. అలా ర్యాక్లో పెట్టేసాను, నాకు కనిపించేటట్టు గుర్తుగా ఉంటుంది అని. సో అదనమాట నా కిచెన్ ఫైనల్ లుక్. ఇంకీన కోయి కోయి కోడిని కోయి అని డ్యాన్స్ వేస్తుంటే మా కుట్టోడికి ఏంటో మరి తెగ నచ్చేసింది. నవ్వేసుకుంటున్నాడు, అవి డ్యాన్స్ వేస్తున్నారు నాన్న అని చెప్పి. అదండి ఈ వ్లాగ్కి ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ వ్లాగ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే అదొక మోటివేషన్, అండ్ మీకు నేను ఎప్పుడు వ్లాగ్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. ఈయన మా కుట్టోడికి ఫస్ట్ టైం తినిపిస్తున్నారనమాట. అన్నప్రసన్నప్పుడు పెట్టారు, తర్వాత మళ్ళీ ఇదే పెట్టడం. మ్యాంగో తింటున్నాడు, మా కుట్టోడు ఫేవరెట్ మ్యాంగో. అది తింటున్నాడు. అర్ధరాత్రి లేపి మ్యాంగో పెట్టినా తింటాడు మా కుట్టోడు, వాడికి అంత ఇష్టం అనమాట అది. ఇంకా మ్యాంగో పెడుతున్నారు ఈయన. వాడు ఎక్సైట్మెంట్ చూడండి అసలు పెడుతున్నారంటే. సో అదండి ఈ వ్లాగ్కి ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. నీ ఫేస్కి ఫోన్ అడ్డం తీసేయమ్మా, నవ్వుతాడు. నీ ఫేస్ చూసి నవ్వుతున్నాడు. ఫోన్ ఇక్కడ పెట్టు, కిందకి పెట్టు ఫోను. Seeing monsters out your window. No, you can't sleep. You pretend though you don't have to play the hero. 'Cause I got you.
earth shakes when the bombs scream until our last breath.